అంటే కోపం గాని 10 ఏళ్ల కోపారి జనాభా లెక్కలు చేసి గన్లనే ఏ కులం బలగం ఏందో చెప్తే కాదా ఒక్క పరే 2 పనులు అయినట్టుంటాయి. ఎవల జనాభా ఎంతో ఎప్పటిదప్పుడు తెలిసిపోతుంది. కానీ 1931 అంటే తెల్లోళ్ళ జమానాల బీసీల లెక్కలు తీస్తే మళ్ళా ఇదివరకు దాకా తీయలేదట. తెలంగాణ రాగానే ఓ పారి సర్వే చేసిండ్రు కానీ గా రిపోర్టును పబ్లిక్లకు రానియలేదు అనబట్టిరి. గిసొంటి యాళ్ళ ఈ గవర్నమెంట్ గా పని చేస్తే ఏగో గిట్లయితాంది. బీసీ బల్గం మీద నిన్న అసెంబ్లీలలో అయితే ఇలా పార్టీ ఆఫీసులల్లా సర్వే సక్క చేయలేదు, తొండి లెక్కలు కావాలనే తక్కువ చూపించిరని ప్రతిపక్షాలు లేలే కరెక్ట్ గా చేసినాము, డౌట్ ఏం అవసరం లేదని సర్కార్ పార్టీ. ఏమన్నా కర్రలు అందరు చచ్చిపోయినరా? కోట్ల మంది చచ్చిపోయినరా? అందులో మీరే బీసీలు చచ్చిరా అని చెప్పడానికి ఉంది. ఏమన్నా బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. తెలంగాణ వచ్చినప్పుడు చేసిన సర్వే కరెక్ట్ అని కారోళ్ళు అంటుంటే అది ఒక్క రోజులో ఆత్రమాత్రం చేసిరు, దాన్ని అసెంబ్లీకే తేలేదు, రికార్డులు ఎక్కియలేదు కాబట్టి అది లెక్కలకు రాదని కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? ఆయన ఒక్క రోజులో తడిగుడ్డతో గొంతుకొస్తే ఈయన నెల రోజులు 50 రోజులు పొడిచి 50 రోజులు చంపింది. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. 34% ఉన్నదాన్ని తగ్గించింది మీరు లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్. గీ తొక్కుడు దొక్కబట్టే గీ చేయబట్టే మా వాళ్ళు ఒక్కడంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీ. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? మాకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, రాజ్యసభ పంపించిండ్రు. మా పార్టీ బీసీకి ఉన్నది కాబట్టి ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. పల్లకి కరెంట్ ముఖ్యమంత్రి పొజిషన్ కాదు కదా. సర్వే రిపోర్టును కొన్ని బీసీ సంఘాలు చింపేసిన ముచ్చట మంత్రుల కాడ ఎల్లబెడితే ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి, సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి. కానీ ఏం లేకుండా నటికి కాగితాలు చింపేస్తే ఇది ట్రాప్ లో పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం. రిపోర్ట్ ను గాలబెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు పంపిరాట, గట్లెందుకు చేసినావో చెప్పాలని. దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లాడి డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో 142 టికెట్లు పక్కా బీసీలకే ఇయ్యాలని కాంగ్రెస్ డిసైడ్ చేసి దమ్ముంటే మీరుగానే ఇయ్యాలని సవాల్ చేసిరు కడమ పార్టీలకు. మేమిస్తే చచ్చుకుంటా, వాళ్ళు కూడా అంత పర్సంటేజ్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయంతో ఇవి బీసీ లెక్కల మీద ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులు అందరికి కూడా ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం.